నమస్తే అండి. నేను డాక్టర్ అనిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, లక్ష్మీ నరసింహ హాస్పిటల్. ఈరోజు మనము ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి? అది ఎవరికి అవసరమో తెలుసుకుందాం. ఎగ్ ఫ్రీజింగ్‌లో ఏం లేదండి. 10-11 డేస్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మానిటరింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మంచి సైజు ఫాలికల్స్ అనేవి కనిపించాయో అప్పుడు మనము ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చుకున్న తర్వాత అండర్ అనస్థీషియా ఎగ్ రిట్రైవల్ అనేది చేసుకుంటాం. ఈ రిట్రైవ్ చేసుకున్న ఎగ్స్ మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ ల్యాబ్‌లో లిక్విడ్ నైట్రోజన్‌లో మనం ఫ్రీజ్ చేసుకొని అది మెయింటైన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ వరకు ఎగ్స్ అనేవి ఫ్రోజన్ చేసుకోవచ్చు. ఇది ఎవరికి అవసరము? మామూలుగా మనం స్కాన్‌కెళ్ళినప్పుడు ఎప్పుడైతే మనకి అండాశయాల సంఖ్య తగ్గుగా కనిపించింది, మనం ఎప్పుడే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి రెడీగా లేము అన్న వారికి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రోజన్ ఎగ్స్‌తోని మనం ఎంబ్రియోస్ తయారు చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్. ఏజ్ ఎక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 30 ఇయర్స్‌కి ఏజ్‌కొచ్చాము. మళ్ళీ కెరియర్‌లో ఇంకా సెటిల్ కాలేదు. జాబ్ పరంగా గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి రెడీగా లేము. ఇలాంటి వారికి మనము ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రోజన్ ఎగ్స్‌తోని బేబీస్‌ని తయారు చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇలా ఫ్రీజింగ్ చేసుకోవడం వల్ల మనకి ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎప్పుడైతే అబార్షన్స్ రేట్స్ కానీ, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, జెనెటిక్ మ్యుటేషన్స్ కానీ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ హెల్తీ బేబీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటేంటంటే ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్స్‌లో మనకి మెయిన్ ట్రీట్మెంట్ కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ. కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ వల్ల మనకి ఓవేరియన్ టిష్యూ అనేది మొత్తం డ్యామేజ్ అయితది. ఈ డ్యామేజ్ వల్ల మనకి స్టోరేజ్‌లో ఉన్న ఎగ్స్ అనేవి కూడా మొత్తం డ్యామేజ్ అయితాయన్నట్టు. సో, బిఫోర్ గోయింగ్ టు కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే మనము హెల్తీగా ఉన్నప్పుడు ఈ ఫ్రోజన్ ఎగ్స్‌తోని ఎంబ్రియోస్ తయారు చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంతే కాకుండా ఓవేరియన్ డిసీజెస్ లైక్ ఎండోమెట్రియోసిస్ కానీ, ఓవేరియన్ సిస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకోవడం వల్ల మన ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ వీడియోలో గానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. థాంక్ యూ.